4వ విషయం చూడండి, 15వ వచనం. బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకడితో ఒకడు చెప్పుకునేది. మన బెత్లెహేమునికి వెళదాం రండి అని ఒకడితో ఒకడు చెప్పుకునేది. ఇక్కడ గమనించండి, వర్తమానం వాళ్ళు విన్నారు. వర్తమానం అంటే దేవదూత చెప్పిన వాక్యాన్ని విన్నారు. వినిన వాళ్ళు వదిలిపెట్టలేదు, విని నమ్మారు. నమ్మిన వారు బెత్లెహేమునికి ఏం చేశారు చెప్పండి? ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా చూడండి, దేవుని వర్తమానాన్ని వింటాము. విన్న మనము పాటిస్తామా, వదిలిపెడతామా? వర్తమానాన్ని వింటాం కదా, వాక్యాన్ని వింటాం కదా, వింటున్న మనము పాటిస్తామా, విన్న వాక్యాన్ని వదిలేస్తామా? 100% వదిలేస్తాం. మనము పాటించే వాళ్ళం లేము. దేవుని వాక్యం వింటాం కానీ పాటించము. వింటామంతే. ఆదివారం వాక్యం వింటాం కానీ విన్న తర్వాత బయటికి వెళితే మరోలాగా ఉంటాం మనము. ఏమండి, ఇక్కడ గమనించండి, సువర్తమానము దేవుని వాక్యము ఎప్పుడైతే దేవదూత గొర్రెల కాపరులకు చెప్పిందో, చెప్పిన వర్తమానాన్ని వాళ్ళు విని గ్రహించి బెత్లెహేమునకు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. రండి మనము ఆ శిష్యువును చూద్దాము. వర్తమానాన్ని నమ్మారు, వర్తమానాన్ని విశ్వసించారు, వర్తమానాన్ని గ్రహించారు. ప్రియమైన దేవుని వారలారా, మీకు తెలుసా, ఈ రోజుల్లో ఒక భయంకరమైన సంఘటన ఏముందంటే వర్తమానం మారిపోయింది. వర్తమానం ఏమైంది చెప్పండి? వర్తమానం మారిపోయింది. వర్తమానం గలిబిలైపోయింది. ఇప్పుడు వర్తమానం సేవకునికి నచ్చినట్లు చెప్పకూడదు, వర్తమానము విశ్వాసులకి నచ్చినట్లు చెప్పాలి, విశ్వాసులకి ఇష్టమైనట్లుగా చెప్పాలి. అది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో చెబుతున్న మాట. ఆ మాట మీరు చూడగలిగితే అద్భుతమైన మాట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనమునకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. ఇప్పుడు మన వాక్యం కూడా ఎలా ఉండాలంటే, మన చెవులో దురద వచ్చినప్పుడు ఎలాగైతే మన చెవులో ఇట్లా పిండుకున్నప్పుడు ఎలాగైతే సమ్ముగా ఉంటుందో, మనకు వాక్యం కూడా నొప్పి కలిగించకూడదు, వాక్యం బాధ కలిగించకూడదు, వాక్యం మనకి సరి చేయకూడదు, వాక్యంతో మన తప్పులు ఎత్తి చూపించకూడదు, వాక్యం మనకి గుచ్చుకోకూడదు, వాక్యం మనకి తేనె పూసలక్క ఉండాలన్నమాట. కొన్ని ప్రాంతాలలో కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగలిగితే సేవకుడు సంఘానికి ఇష్టం వచ్చినట్లు వాక్యం చెప్పాలి కానీ సేవకునికి ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా వాక్యము చెప్పకూడదు. ఎందుకో తెలుసా? మానవులు ఎలా తయారైపోయారంటే దురద చెవులు గలవారుగా అయిపోయారు. హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనమునకు అనేకమైన సేవకులను పోగు చేసుకునేది అని వాక్యం ఉంది. ఏమండి, కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించండి, గొర్రెల కాపరులు వర్తమానాన్ని విన్నారు, విన్న వర్తమానాన్ని నమ్మారు. ఈ రోజుల్లో మనం కూడా దేవుని వాక్యాన్ని వింటుంటాం, అయితే నమ్మము. ప్రియమైన దేవుని వారలారా,